టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారికి మద్దతుగా నగరంలోని 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంద్ మరియు రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం చేపట్టినట్టు వాళ్ళు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి చేతి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించారు. అట్టి దృశ్యాలను చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి మద్దతుగా కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. జక్కుల మల్లేశం గౌడ్ గారు ఇంటింటి ప్రచారంలో భాగంగా చేపల వ్యాపారులకు ఆటో డ్రైవర్లకు పాంప్లెంట్ను పంపిణీ చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యం. వారితో పాటుగా స్థానిక నాయకులు చాంద్ గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరి కరెంట్ బిల్ అయిందా? మరి అయితే అయిందా? అయితే సార్ కాదు మరి రేకుర్తి మెయిన్ రోడ్ వ్యాపారులను కలుస్తూ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి జక్కుల మల్లేశం గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వచ్చిందా? అట్లనే కరెంట్ బిల్ వచ్చిందా? ఇంకా నీకు ఏం రావాలి? ఇప్పుడు బస్ ఫ్రీ అయిందా? పింఛన్ వచ్చేది కూడా ఇప్పుడు ఇప్పింది, అయిపోయినాక పింఛన్ ఇప్పిద్దాం. ఇప్పుడు ఎవరికి చెప్పినాం? నిన్నటిదాకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వేయలేరు, వేస్తాము. ఇప్పుడు నాకు షబీద్ రా, చాంద్ రా, లీడర్స్ రా, జావిద్ రారే. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి మద్దతుగా రేకుర్తిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యం. జక్కుల మల్లేశం గారి ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి నాయకులు, అలాగే చాంద్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారు, అలాగే రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు. గవర్నమెంట్ వచ్చి 4 నెలలే ఆధార్ కార్డు నజీర్బాయ్ గెట్టు నజీర్బాయ్ వడివడిగా నడుస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి నాయకులు రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, అలాగే వారితో పాటుగా
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి దృశ్యాలను నమస్తే. ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తున్నటువంటి దృశ్యం. మీ అమూల్యమైన ఓటు మా అభ్యర్థి విద్యా మహేంద్రరావు గారికి వేయాలని స్టిక్కర్లను అతికేస్తున్నటువంటి దృశ్యం. రాజేంద్రన్న నాయకత్వం, కుందం ప్రభాకర్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజేంద్రరావు గారికి ఈ అమూల్యమైన ఓటు మా అభ్యర్థికి థ్యాంక్ యూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కుండం, జై కాంగ్రెస్. కుందం ప్రభాకర్ అన్న నాయకత్వం, కుందం ప్రభాకర్ అన్న నాయకత్వం. నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, భాస్కర్ అన్న నాయకత్వం. ఎంపీ అభ్యర్థి వెల్చేల రాజేంద్రరావు గారి నాయకత్వం, ఎంపీ అభ్యర్థి వెల్చేల రాజేంద్రరావు గారి నాయకత్వం, ఎంపీ అభ్యర్థి వెల్చేల రాజేంద్రరావు గారి నాయకత్వం. రాజేంద్రరావు గారి తరఫు నుంచి వచ్చాం. మీ అమూల్యమైన వాడ మన ఇదంతా దిక్కు ఏ వాడలో వాళ్ళు అన్నా ఓకేనమ్మా. గ్యాస్ ఫ్రీ వచ్చిందా? వెల్చేల రాజేంద్రరావు గారి నాయకత్వం, కుందం ప్రభాకర్ గారి నాయకత్వం, కుందం ప్రభాకర్ గారి నాయకత్వం, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. గలీ గలీ మే షోర్ హై. అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. గుర్తుకే అన్న నమస్తే. అందరు చంద్రన పక్కన ఈయన పెద్ద మనిషి మనకి మాట్లాడుతున్నారు. ఈరోజు 18 డివిజన్ గడప గడప ప్రచారం వెల్చేల రాజేంద్రరావు గారి హస్తంకి ఓటేయాలని మేము గడప గడప తిరిగి ఈరోజు 18 డివిజన్ 36 బూతు గడప గడప కాంగ్రెస్ పార్టీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ మరియు చాంద్ ఎండి చాంద్, నేను డివిజన్ ప్రెసిడెంట్గా చంద్రయ్య గారు ఆధ్వర్యంలో ప్రతి గడప గడప తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చేల రాజేంద్రరావు గారికి వాళ్ళ ఒక అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాలని గడప గడప తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు సోదరులు అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడికే ముగిస్తున్నాం. ప్రజలందరూ వాళ్ళ అమూల్యమైన ఓటు మాకు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని మాకు ఒక ఆశ కోరిక.
గ్యారంటీ ఇచ్చారు. మా 5 గ్యారంటీలు కూడా వాళ్ళకు నచ్చినాయి. గతంలో ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో హామీలు అవి అన్ని అమలు అయినాయి. వాళ్ళకందరికీ సంతోషంగా వాళ్ళు మంచిగా మాట్లాడి మాకు రెస్పాన్స్గా అయ్యి ఈసారి కూడా మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. సంతోషం. ప్రజలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్చాల రాజేందర్ రావుకు టిక్కెట్ వచ్చింది కాబట్టి పార్లమెంటుది మేము అందరం ముదిరాజు కాలనీలో 18వ డివిజను ముదిరాజు మహిళలు మగవాళ్ళ అందరం కలిసి ఏకంగా మాట్లాడుకునటం కూడా జరిగింది. అన్ని కులాల వారి ఇక్కడ సమావేశమై మహిళలు పురుషులు అందరం కలిసి మాట్లాడుకునటం జరిగింది. ఇల్చాల రాజేందర్ రావు జగపతిరావు కుమారుడు కాబట్టి అయినా కూడా మాకు మునుపు ఇక్కడ కరెంటు కానీ ఇవి కానీ అన్ని పనులు పారగుర్తుల్లో గెలిచినప్పుడు చేసిండు కాబట్టి ఆ అభిమానంతో అందరం మాట్లాడుకునటం జరిగింది. ఆయనకే ఓటేసి ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని అనుకునటం జరిగింది. ఆయనకే ఓటేస్తాం మేము. ఎవ్వరు ఎన్ని ఒత్తిడిలకు కానీ ఏ పైసలకు కానీ లొంగమని మాట్లాడుకునటం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.